వారాహి అమ్మవారి నవరాత్రులయితే స్టార్ట్ అవుతున్నాయి కదండీ! సో, అందుకని అమ్మవారి పూజ సామాన్లు ఏమేమి కావాలో చూద్దాం. ముందుగా అమ్మవారి ఫోటో కావాలి. ఆల్సో దాంతో పాటు అమ్మవారికి పూజా విధానం పుస్తకము, 9 సువాసనలు గల కుంకుమ. అమ్మవారికి సువాసన అంటే చాలా ఇష్టమండి. సో, అందుకని 9 సువాసనలు గల కుంకుమ తీసుకున్నాను. మీరు ఒక నార్మల్ జవ్వాదు కుంకుమతో పూజ చేసినా పర్వాలేదు. దాంతో పాటు అమ్మవారికి ఇష్టమైన ఎర్రవత్తులు, వస్త్రం, మాల, పీట మీద వేయడానికి ఒక క్లాత్ తీసుకున్నాను. గాజుల మాల, ఆవు నెయ్యి, నూనె, అత్తరు, జవ్వాదు కూడా తీసుకోవచ్చు. దాంతో పాటు అమ్మవారికి 9 రోజులు తాంబూలం ఇవ్వడం కోసం అని చెప్పేసి పసుపు, కుంకుమ సెపరేట్‌గా తీసుకున్నాను. దాంతో పాటు గాజులు కూడా తీసుకున్నాను. పూజలో చాలా ఇంపార్టెంట్ అయింది ఏంటి అంటే ధూపం అండి. అమ్మవారికి ధూపం చాలా ఇష్టం. అందుకోసం అని చెప్పేసి నేను ఆహ్, ఆవు పిడకలు తీసుకున్నాను. ఆ పిడకల మీద ఈ ధూపం అనేది సాంబ్రాణి వేస్తే మనకు ధూపం అనేది చాలా వస్తది. అది మనకి ఇంట్లో కూడా మంచి పాజిటివ్ వైబ్స్‌నిస్తుందండి. అమ్మవారు ఉన్నట్టు ఉంటుంది మనతోని. ఆ స్మెల్‌కి వాటికి. దాంతో పాటు పసుపు, కుంకుమ, పంచగవ్య దీపాలు, కర్పూరం ఇవన్నీ కూడా నార్మల్ రెగ్యులర్ మినిమమ్ పూజకు కావాల్సినవన్నీ తీసుకున్నానండి. దీంతో పాటు నేను 9 రోజులు కూడా అమ్మవారికి పూజ చేస్తున్నప్పుడు 9 తాంబూలాలు పెట్టుకొని లాస్ట్ రోజున నేను చీర పెడదామనుకుని నేను తీసుకున్నానండి. అందరూ తీసుకోవాలని రూల్ ఏం లేదు. లాస్ట్ రోజు ఒక్కరోజు తాంబూలం పెట్టుకున్నా సరిపోతుంది. నేను ప్రతిరోజు తాంబూలం పెట్టుకొని, ఆ తాంబూలం 9 రోజులు అయిపోయిన తర్వాత గుళ్ళో 9 ముత్తైదువులకి ఇచ్చేద్దామని చెప్పేసి నేను అనుకోని చేశానండి. ఇందులో కొన్ని ఉన్నా లేకపోయినా భక్తి చాలా ఇంపార్టెంట్ అండి.